యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ కవర్ చేసాయి. పెద్ద ఛానల్స్ మాత్రం చస్తే దగ్గరికి వస్తలేవు. పెద్ద పెద్ద అంటే TV9లు, సోకాల్డ్ V6లు అవన్నీ కూడా దరిదాపులో లేవు. ఎందుకు అని అంటే బహుశా పైనుంచి అన్నాలు చెప్పినరో ఏమో పోకండి మీరు అని. పెద్ద టీవీలకు పెద్ద సమస్యలు ఉంటాయి కనుక వాళ్ళు ఈ విషయమే ఎత్తుకోవడం లేదు. ఇదేదో పురుగు చచ్చిపోయింది లేదా కుక్క చచ్చింది దాని గురించి పెద్ద చర్చ అయింది అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాయి మీడియా. రాధా హత్య కుక్క సావు అన్నట్టు ఇదేం పెద్ద ఇష్యూ కాదు, మాట్లాడాల్సినది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ ఝాన్సీ కూడా ఇంత మొదలు ABVP కార్యకర్త మాట్లాడింది. మీరు శంషాబాద్ ఆమె వెటర్నరీ డాక్టరు దిశ, ఆమె పూర్తి పేరు చెప్పకూడదు కనుక, దిశ రేప్ కేసు అయింది. ఇదే ABVP వాళ్ళు చాలా పెద్ద ర్యాలీ తీసిండ్రు. వాళ్ళు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వచ్చింది, 5-10 వేల మందితో ర్యాలీ తీసిండ్రు. వాళ్ళే కాదు మిగతా సంఘాలు కూడా చాలా చేసినాయి. దెబ్బకు కేసీఆర్ భయపడిపోయి వచ్చి ఏం చేసిండు, పరిగెత్తుకుంటూ వచ్చిండు, ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి 6గురిని ఎన్కౌంటర్ చేసి పడేసిండు. కథం. ఎందుకు అని అంటే ప్రభుత్వం క్రెడిబిలిటీ కొరకు. నాకు ఇప్పుడు రాధ కూడా అమ్మాయే కదా, ఆమె కూడా చచ్చింది కదా, హత్యకు గురైంది కదా. బెంగాల్లో ఒక డాక్టర్ అమ్మ రేప్ చేసి చంపబడ్డది. దేశం అంతా ఊగిపోతుంది కదా ఇప్పుడు. లేకపోతే ఢిల్లీలో బస్సులో ఆ అమ్మాయి కూడా డాక్టరే పాపం, నిర్భయ. దేశం అంతా ఊగిపోయింది కదా. ఇప్పుడు రాధ మనిషి కాదా అని అంటున్నా. మీరు అనవచ్చు అవన్నీ కూడా ఉత్త హత్యలు కావు సార్, రేప్ అండ్ మర్డర్ అని. నేనేమంటున్నా, ముందు మర్డర్ అనేది అయితే చెప్పండి. హంతకుడు ఎంత దమ్మున్నాడు అంటే అవును మేమే హత్య చేసినాం అని చెప్తున్నాడు. మీరు ఇప్పటికీ వెతుకుతున్నారు బెంగాల్లో, ఏడున్నాడు హంతకుడు, ఏడున్నాడు హంతకుడు అని పిచ్చి జుట్టు విక్కుంటున్నారు పోలీసులు. ఈ దేశం మీద 140 కోట్ల భారతీయులున్న దగ్గర వచ్చి పబ్లిక్గా మేమే హత్య చేసినాం అని ఏం చేస్తారో చేయండి. పాపం చేసింది ఆ పిల్ల, అందుకే చంపి పడేసినాం. జిహాదీలు చెప్పినట్టు చెప్తున్నారు వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్లోనో ఎన్నో చెప్పినట్టు చెప్తున్నారు. ఏడుంది పోలీస్, ఏడుంది సిస్టమ్, ఏడుంది అసలు? వీళ్ళందరూ ఇడిచిపెట్టి ప్రజలు ఏడున్నారు అని అంటున్నా. ఎందుకు ఈ పిల్ల మీకు వాళ్ళలాగా అనిపిస్తలేదు? నేను సూరి మాట్లాడిన మాట, శివలింగ మాట్లాడిన మాట. శివలింగ అంటే వాళ్ళ అన్న, ఆ పిల్ల అన్న. శివలింగ ఏమన్నాడు అంటే, ఇంకా ఏమో సార్ మేము మాలమాది గల పిల్ల కదా, ఎవడు అడిగేటోడు లేడు అనుకున్నారు, అందుకే చంపేసిరు అని అన్నాడు మీడియా ముందల. దానికి రియాక్ట్ అయినరు వీళ్ళు నక్సలైట్లు. లేదు అని ఇంత పెద్ద కాగితం బయటికి రిలీజ్ చేసింది. సూర్య కూడా చాలా విషయాలు చెప్తున్నాడు డైరెక్ట్గా. ఎదిరించి ప్రశ్నించలేము కదా సార్, అందుకే ఇక మేము ఏంటంటే నోరు లేని దళితులం కదా, అందుకే చంపింటారు. ఇప్పుడు ముగ్గురిని ఇన్ఫార్మర్లని ముద్ర చేసిండ్రు. ముగ్గురు ఇట్లా, ఇద్దరు అగ్రవర్ణులు, వాళ్ళను వదిలిపెట్టిండ్రు క్షమించి. ఇన్ఫార్మర్లు వాళ్ళు కూడా, అందులో రాధ కూడా ఇన్ఫార్మర్. ముగ్గురు, నేను అంటలేని ఈ మాట, సూర్య చెప్తున్నాడు, అమ్మాయి తమ్ముడు చెప్తున్నాడు. ముగ్గురు ఇన్ఫార్మర్లు తప్పు చేసిండ్రు అన్నారు. ఆమెను పదవి నుంచి తీసేసిండ్రు, పెద్ద పదవి నుంచి 3 నెలలు తీసేసి ఇంటికి వస్తుందని అందరం అనుకున్నాము, సంతోషపడ్డాము. అందులో ఇద్దరు అగ్రవర్ణాలోళ్ళు, మరి వాళ్ళని చంపలేదు, మా పిల్ల దళిత పిల్ల అయినందుకే చంపారు కదా అని ఆ పిల్లవాడు ప్రశ్నిస్తున్నాడు. మీ జవాబు ఏంది దీనికి? పైగా ఆడపిల్ల, వాళ్ళిద్దరు మగోళ్ళు, అలుసు ఆడపిల్ల అంటే. కనుక సూర్య అడిగే ప్రశ్నలకు జవాబు ఏడుంది అని అంటున్నా. 2017లో నా మీద కూడా ఒక నింద మోపినరు నక్సలైట్లు. ఎందుకు చంపినామంటే, ఇగో వాళ్ళ తమ్ముడు పోలీసులతో సంబంధాలు పెట్టుకొని పైసలు తింటున్నాడు, జల్సా చేస్తున్నాడు, వానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ మొబైల్ ఎక్కడి నుంచి వచ్చినాయి, పెద్ద పెద్ద ఇండ్లు కట్టించుకున్నాడు. వాడు కుమ్ముక్కై పోలీసులతోటి రాధతో కనెక్ట్ అయిపోయి ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడు. మొత్తం ఆ సమాచారం రాధ ఇస్తుంది, వాడు తీసుకుంటున్నాడు అని అంటాడు. వాడు మీడియా వాళ్ళకి చూపిస్తుంది, ఇది సార్, ఇగో నేను కట్టుకున్న కోట కూడా, మా ఇల్లు చూడు,
4 కుటుంబాలు ఉంటాయి, ఇట్లా ఒక రూమ్ ఉంది, ఇది మేము కట్టుకున్నది. నేనేం తెలుసా, నేనేం ఉద్యోగం చేస్తాను, మొన్ననే పెళ్లి చేసుకున్నా, నేను ర్యాపిడో డ్రైవర్ను. నాది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నా రికార్డు ఉంది, మీరు చూడండి, నా ఐడి వస్తుంది. నేను ఈ బతుకుంటా జల్సాలు చేస్తున్నానా సార్ అని సూర్య అడుగుతున్నాడు. మీ జవాబు ఏడుంది అని అంటున్నా నేను. మరి నువ్వు పోలీసు వాళ్ళకి ఏడ కనెక్ట్ అయినావా అని అడిగితే మీడియా వాళ్ళు అడిగినారు. అడిగితే ఆ సింపుల్గా చెప్పిండు, నేను మా అక్క పోయినాక మిస్సింగ్ కేసు పెట్టిన పోలీసు వాళ్ళ మీద. మిస్సింగ్ కేసు పెట్టిన మా అక్క పోయింది పట్టియండి మా అక్కను. అసలు నేను కంప్లైంట్ ఎవరి మీద పెట్టినా అంటే 3 ఆడోళ్ళ మీద పెట్టిన, స్వప్న, దేవేంద్ర, శిల్ప. ఈ 3 ఎవరు? సిఎంఎస్ చైతన్య మహిళా సంగములు. వాళ్ళు మా అక్కను అచ్చకాయ పుచ్చకాయ చెప్పి తీసుకుపోయినరు, ఎక్కడ తీసుకుపోయినరో తెలియదు. వాళ్ళ మీద నేను కేసు పెట్టినా. మరి నాకు ఆపద వస్తే ఏడుకోవాలి, పోలీస్ స్టేషన్కి పోవాలన్నా లేదా? 2017లో వీళ్ళు హైదరాబాద్ వచ్చి బాలాజీ నగర్లో అనుకుంటా ఆ అమ్మాయి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదివింది. సూర్య మాట్లాడే మాటల్లో నేను వింటున్న ఒక ప్రశ్న ఉంది, నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, సూర్య అమాయకంగా చెప్తున్నాడు, మా అక్క చాలా తెలివైంది, బాగా చదువుతుండే, ఇంటర్ అయిపోయినాక డిఎంఎల్టీ చేసింది, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసింది. ఆ చేసేటప్పుడే ఈ సిఎంఎస్ వాళ్ళు పరిచయం అయినరు, వాళ్ళు రోజు తీసుకుపోతుండ్రు, ఏమేమి ముచ్చట్లు చెప్తుండ్రి, మీటింగ్లు అంటుండ్రి. ఆ టైంలో మా అక్క ల్యాబ్లోకి పోయేది, తర్వాత ఏంది ఆపరేషన్ థియేటర్లకు పోయేది. నా దగ్గర వచ్చి ఒక రోజు చెప్పింది, అరే నేను సర్జరీ చేసినారా ఈరోజు అని చెప్పింది. నువ్వు మెడికల్ ల్యాబ్ కోర్సు చేసినావు, సర్జరీ ఏంది నువ్వు చేసేది అని. సర్జరీ చేసింది, డెలివరీ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. నేను దయచేసి ఇక్కడ మరి అందరం అర్థం చేసుకోవాల్సిందంటే, ఈ సిస్టమ్, ఈ నక్సలిజం అనే సిస్టమ్ ఎట్లా నడుస్తుంది, ఎవ్వడు నక్సలైటు కాదు అని తేల్చుకోవడం చాలా కష్టం. నేను అందుకే మళ్ళా అంటుంటా, అర్బన్ నక్సలైట్లు, అర్బను, రూరలు, ఫారెస్ట్, ఇట్లా 3 రకాలు ఉండరు నక్సలైట్లు. అందరు నక్సలైట్లే, రకరకాల పద్ధతిలో పనిచేస్తారు. ఇగో ఈ జర్నలిస్ట్ మధ్యలో ఉంటారు నక్సలైట్లు. ఎప్పుడైనా సరే ఈ గొరిల్లా పని అంటాం. గొరిల్లా పని అంటే ప్రజల మధ్యలోనే ఉండి అక్కడక్కడ దాక్కొని దాడులు చేస్తుంటారు, గన్ ట్రైనింగ్ కూడా తీసుకొని, గొరిల్లా దాడులు అంటాం. ఇది గొరిల్లా పని అంటే అర్థం ఏంటంటే, డోంట్ థింక్ అడవుల్లోనే ఉంటారు అని. అడవుల్లో ఉండి గన్ను పట్టుకొని ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, 10 మంది ఉంటారు. ఈ 10 మందికి ప్రచారం చేయనింకే, మందులు అందియనికే, తిండి అందియనికే, సమాజంలో వీళ్ళ గురించి మంచి చెప్పనింకే మేధావులు వీళ్ళందరూ 90 మంది ఉంటారు. మొత్తం 100 మంది నక్సలైట్లు అయితే 10 మందే తుపాకీ పట్టి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు, మిగతా 90 మంది రకరకాల పనులు చేస్తుంటారు. ఈ అమ్మాయి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసే అమ్మాయి ఆల్మోస్ట్ మెడిసిన్ చేసింది, మనకు తెలియదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, అక్కడ డాక్టర్లు కూడా నక్సలైట్లే సగము. ఆ పిల్లకు కావాల్సిన ట్రైనింగ్, మెడిసిన్ ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్లు కావాల్సిన పని లేదు, అనుభవం ఇస్తే చాలు. సర్జరీ చేసే అనుభవం ఉంటే ఎంబీబీఎస్ లేకుండా కూడా నేను సర్జరీ చేసి పడేస్తా. కనుక ఈ అమ్మాయికి ఆ ట్రైనింగ్ ఇచ్చి హాఫ్ డాక్టర్గా తయారు చేసి పంపేది ఉంది కనుక ఈ ట్రైనింగ్ అంతా ఇచ్చి తర్వాత పంపించేసారు. పోవడమే ఆమె చాలా దూరం వెళ్ళిపోయింది. ఈమెకు కొద్దిగా ఈ సిగ్నలింగ్ నాలెడ్జ్ కూడా ఉండేది, కంప్యూటర్ మీద కూర్చొని. కనుక అడవుల నుంచి బయటకు వచ్చి ఊర్లోకి వచ్చి సిగ్నల్ దగ్గర కూర్చొని సమాచారాలు పంపి మొదట్లో ఈ పని చేసి తర్వాత మెడికల్ పని ప్రారంభించి సెంట్రల్ కమిటీ వాళ్లకు ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కోవిడ్ టైంలో పెద్ద ఎత్తున సేవలు చేసింది. లేడీ చెగువీరా ఈమె పేరు. అంత గొప్ప పేరు సాధించింది 6 ఏళ్లలోనే. దళిత పిల్ల, తెలివైనటువంటి పిల్ల. అందుకే నేనేమంటున్నా అంటే, తెలివైన దళిత పిల్లను ఎట్లా ఉపయోగించుకోవాలో తెలిసిన తెలివైన వాళ్ళు పైన ఉన్నోళ్ళు. ఇక వాళ్ళు అసలైన తెలివైన వాళ్ళు హరగోపాలు, వరవరరావులు, అయ్యగారు వీళ్ళందరూ ఈడ కూర్చుంటారు. వీళ్ళు ఎప్పుడు అరువులలో కోరు, మొత్తం మీట నొక్కేటోళ్ళంతా వీళ్ళే. నొక్కి పిల్లలతో ఆడుకుంటుంటారు బొమ్మలాట. మెల్లమెల్లగా తెలివి తెచ్చుకొని చదువుకొని బయట పడుతున్నారు. కత్తి పద్మారావులు, బొజ్జ తారకాలు, లేకపోతే వాళ్ళు వీళ్ళు అనేవారు గద్దర్లు, వీళ్ళందరూ కూడా
తెలివి వచ్చినాక బయటపడరు. తెలివి రాకముందు చాలా పనులు చేసారు. కానీ ఇంకా చాలామంది పిల్లలు ఈ మాయలో ఉన్నారు. అదొక విప్లవం అని, అదొక విప్లవ పార్టీ అని, రేపు అది వస్తే స్వర్గం ఉంటుందని ఈ భూమి మీద పిచ్చి కాకపోతే 60 ఏళ్ళలో నేను కూడా చూసిన. నేను కూడా లెఫ్టిస్ట్ని, ఎస్ఎఫ్ఐలో ఉంటే నేను చాలా యాక్టివ్గా ఉంటే. నక్సలైట్లు ప్రతి ఏడాది నేను 80లో స్టూడెంట్ లీడర్ను, అప్పుడు 80స్లో 70s 80స్లో ఉస్మానియా మీద నల్ల జెండా, లేకపోతే కాకతీయ మీద నల్ల జెండాలు ఎగిరేసి ఇదంతా బూటకపు స్వాతంత్రం. ఇది 15th ఆగస్టు వస్తే అయిపోయింది. ఇది బూటకపు స్వాతంత్రం. దీన్ని వ్యతిరేకించండి. ఏది స్వతంత్ర దినాన్ని వ్యతిరేకించండి, నల్ల జెండాలు ఎగిరేస్తూ. దాని కొరకే కదా జగన్ వచ్చింది. అప్పుడు అనుకుంటుంటే ఈ రేర్లు కాకపోతే ఇంకొక 5 ఏళ్ళ తర్వాత మొత్తం నల్ల జెండాలు ఎగురుతాయి దేశమంతా. ఎర్రకోట మీద కూడా నల్ల జెండాలు ఎగురుతాయని నేను కూడా అనుకుంటుంటే ఇట్లనే పిచ్చోన్లాగా. ఎందుకంటే నేను కూడా బీసీ కానీ కనుక. ఈ కళలు ఈ పిల్లలకు ఎందుకంటే చాలా ఎమోషన్ ఉంటుంది. ఈ పిల్లలకు ఐడియల్ వరల్డ్ చూడాలనుకుంటారు. ఐడియల్ ప్రపంచం కొరకు తహతహలాడుతుంటారు వాళ్ళు. 18 ఏళ్ళ పిల్ల, ఈ పిల్ల 17 దాటి 18 ఏళ్ళలోనే నక్సలైట్ల చేతులకు వెళ్ళిపోయింది. ఎంత ఐడియల్ ప్రపంచాన్ని ఊహించింటుంది ఆ పిల్ల. అయితే 24 ఏళ్ళు దాటి 25 రాకముందే మెల్లగా ఆ అమ్మాయిలో రెబెల్ అనేటువంటి తిరుగుబాటు అనేది మైండ్లోకి వచ్చింది. నేను స్టడీ చేసి చెప్తున్నాను, ఇదంతా కేసు స్టడీ చేసిన తర్వాత నేను అంటున్నా, ఆ అమ్మాయికి నేను బాగా వినండి నేను చెప్పేది. ఆ అమ్మాయికి అక్కడ ఏందో నచ్చలేదు. ఏం నచ్చలేదు. నేను ఎందుకంటే ఏబీవీపీ కార్యకర్తలు నేను కూడా డీల్ చేస్తాను. 35 ఏళ్ళు డీల్ చేశాను. మా పిల్లలతో చిన్న వయసులో ఉన్నప్పుడు డిగ్రీ పిల్లలు, ఇంటర్ పిల్లలతో మాట్లాడుతుంటాను నేను. వాళ్ళలోనే తెలివైన పిల్లలు, కొద్దిగా మంచి ఐడియల్ పిల్లలను పట్టుకొని అందరు మాటలేని 60 కొద్దిగా దేశం కొరకు పనిచేయాలి, ఒక 3 ఏళ్ళు పోవాలి, 5 ఏళ్ళు పోవాలి అని బయటికి పంపిస్తుంటాం. మేము కూడా పంపిస్తాం కదా, అడుగులకు పంపించాం. కాకపోతే పోవాలి, అమ్మ నాయనకు దూరం ఉండాలి, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పని చేయాలి, కనీసం 2 ఏళ్ళన్నా చేయరా బాబు జీవితంలో, ఉత్త మాటలేనా అంటుంటాం. వాళ్ళు రెచ్చిపోయిపోతుంటారు పాపం. ఇవన్నీ వాళ్ళు చేసే పని, మేము చేసే పని ఒకటే. ఆ 3 ఏళ్ళు బయట ఉన్నప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు ఎంత కింద మీద అవుతుంటారో కూడా నేను చూస్తుంటా. ఏం మాటలు, మాయ మాటలు చెప్తున్నారు సార్ మీరు, మా పిల్లలను అట్లా పంపిస్తున్నారు ఏం సార్ అన్నోళ్ళు ఉన్నారు నా దగ్గర. ఒక తల్లి అన్నది మీరంతా పిల్లల్ని ఎత్తుకుపోయేటోళ్ళు అంట కదా అని. ఇవన్నీ తల్లిదండ్రుల బాధ. ఇది నీకేం తెలుసు, కానీ పెంచితే తెలుస్తుంది. నెల రోజులు బయటికి పోతే కనబడకపోతే కింద మీద అయిపోతాం. నువ్వు ఎత్తుకపోతే ఆడపిల్లను ఏడబెట్టి తెలవవు, ఏం చెప్పవు, క్షేమంగా ఉంది కనీసం అని చెప్పవు. ఇదంతా నేను వాళ్ళ బాధ నేను చెప్తున్నా. అయితే ఈ పిల్లల్లో మార్పు కూడా నేను కూడా చూస్తుంటా కదా. 3 ఏళ్ళ తర్వాత వస్తారు నా దగ్గరికి, 5 ఏళ్ళ తర్వాత నా దగ్గరికి వస్తారు. సార్ ఇంటికి పోతా సార్ అంటారు. ఎందుకురా భయ్ నువ్వు బాగా పని చేసి నువ్వు పోతే కష్టమవుతుంది అని చెప్తుంటా నేను. మళ్ళీ కన్విన్స్ చేస్తా, మళ్ళీ పంపిస్తా. అడుగులకు కాదు కానీ బయటికే పంపిస్తాం, ఇంటికి పోకుండా చేస్తాం ఈ మాయ మాటలతో. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మాటలు చెప్పేటప్పుడు నేను కానీ నాలాంటి వాళ్ళు కొందరు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు భాష ఇటువంటి వాళ్ళకి తెలుసు, నేను మాట్లాడిన విషయాలని కూడా తెలుసు వీళ్ళకు. భాష లాంటి వాడు అయినా సరే నన్ను ప్రశ్నిస్తాడు, ఏముంది సార్ ఇడంతా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని తిక్కలేస్తుంటుంది. ఆ తిక్కను నేను కన్విన్స్ చేయకపోతే ఆ పిల్లవాడు పార్టీలో ఉండడు. రైట్? ఆ తిక్కను నేను కన్విన్స్ చేయకపోతే ఉత్తమ ముచ్చట చెప్పే కాదు. ఇది చిన్నపిల్లవాడు కాదు, ఇప్పుడు అందరు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పిహెచ్డీలు ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళు. ఆ పిల్లలకు నేను ఏం చెప్పాలి? అయితే పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను చెప్పేదానికి ఆడ జరిగేదానికి గ్యాప్ ఉంటే, సంబంధం లేకుంటే ఎవ్వడు కన్విన్స్ కాడు. ఈ పిల్ల ఒక ఐడియల్ ప్రపంచాన్ని చూస్తున్న పిల్ల అడవులకు పోయి అన్నల దగ్గర కూర్చొని ఇక్కడ ఊహించుకొని పోయింది. ఆడ వ్యవహారం అంతా ఉల్టా పల్టా ఉంది. ఇప్పుడు మన దేవిక చెప్తుండే కదా కథలు, ఎవరెవరు ఆడపిల్లలను ఎట్లా వాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, దిక్కు దివానం లేదు. 5 మంది 10 మంది సెక్సువల్గా వాడుకుంటున్నారు పిల్లలను. ఇవన్నీ చూసిన ఆడపిల్ల బతుకుతుంది?
గొంతు లేవదా మెల్లగా? ఏదో జరిగింది మీరు చంపి పడేసిండ్రు, ఏదో జరిగింది మీరు చంపి పడేసిండ్రు అనేది నా ఉపన్యాసంలో ప్రధానమైన విషయం. ఇంత గట్టిగా నేను ఎందుకంటున్నా అంటే, ఇదే సూర్య ఇచ్చిన వాంగ్మూలంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు 19 నాడు 18 నాడు చచ్చిపోతే 21 నాడు మాకు ఫోన్లు వచ్చినాయి, రాండి ఈడ బాడీ ఉంది తీసుకుపోండి అని మాకు లొకేషన్ పంపిస్తే నేను కారు వేసుకొని పోయినా, రోడ్డు మీద పడి ఉంది మా అక్క. కనుక అక్కను చూసిన తర్వాత నా కళ్ళ నీళ్లు తిరిగినా, ఏడుపు వచ్చింది. మా ఇంటికి వస్తుంది, మమ్మల్ని అందరినీ ఆదుకుంటుంది అని అనుకున్న అక్క ఆడ పడి ఉంది. కుక్క సాగు చచ్చింది. ఎట్లా పడి ఉంది అంటే, చుడిదారి పైజామా డ్రెస్లో ఆడ పడి ఉంది. అప్పర్ ఒక్కటే ఉంది, లోయర్ లేదు. లోయర్ లేదు, చున్నీ ఆమె సిగ్గును కాపాడనికే చున్నీ కప్పి ఉంది. దిస్ వాజ్ ది డెడ్ బాడీ, సోదరుడు చూసినటువంటి బాడీ. ఏం జరిగిండవచ్చు నేను ప్రశ్నిస్తున్నా. దిశలో జరిగింది, అక్కడ జరగలేదా అని అంటున్నా నేను. బెంగాల్లో జరిగింది, ఢిల్లీలో జరిగింది, ఇక్కడ జరగలేదా అని అంటున్నా. మావోయిస్టులను ప్రశ్నిస్తున్నా నేను, అరగోపాలను ప్రశ్నిస్తున్నా. దమ్ముందా వీటికి జవాబు చెప్పడానికి మీ దగ్గర? సిగ్గు మానం ఏముండవా? దళిత పిల్లలకు గౌరవం అనేది వాళ్ళకి అస్సలు ఉండదా? వాడి ఆత్మ ఎంత క్షోభించుంటుంది వాడి తమ్ముడిది. అంత ఈజీనా? దోమను చంపినట్టు చంపి పడేస్తారా ఆ పిల్లను? నా పాయింట్ అంతా ఇక్కడ ఏంటంటే, మీ సిద్ధాంతాలు, మీ పార్టీలు ఇవన్నీ పక్కకు పెట్టండి. పక్కకు పెట్టి నేను సమాజాన్ని నేను అడుగుతున్నాను, వీళ్లను మీరెందుకు ప్రశ్నించరు? ఈ నక్సలైట్లను, మావోయిస్టులను మీరు ఎందుకు ప్రశ్నించరు? ఒక ఆడపిల్లను చంపి రోడ్డు మీద పడేస్తే మీడియా నేను ప్రశ్నిస్తున్నా, TV9 నేను ప్రశ్నిస్తున్నా, V6 నేను ప్రశ్నిస్తున్నా. దళిత ఛానల్ కదా అది. ఎక్కడున్నావు నువ్వు? ఎవడంటే వాడు చంపేసి వెళ్ళిపోతారా? ఏడున్నాయి మీ హక్కులు, మీ సంఘాలు? పిల్లని చంపేస్తే పెట్టండి, కులాలు పక్కకు పెట్టండి, మతాలు పక్కకు పెట్టండి, పార్టీలు పక్కకు పెట్టండి. వేలాది సంఖ్యలో దిశలాక ఎందుకు బయటికి రావడం లేదు? ముఖ్యంగా నేను మాదిగ సంఘాలను అడుగుతున్నా, ఎందుకు మీరు భయపడి చస్తున్నారు మావోలను ప్రశ్నించనికే? నేను దీంట్లో ఒక 2-3 ప్రశ్నలు నేను అడుగుతున్నా. ఐదు నిమిషాలు క్లోజ్ చేస్తాను నేను. ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, 6 ఏళ్ళుగా లేని అనుమానం మా అక్క మీద ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అడిగాడు. మీరు 3 నెలల క్రితము కమాండర్ బాధ్యతలు తీసేసిరంటే అప్పటి నుంచి అనుమానం ఉంది. 3 నెలల నుంచి మీకు అనుమానం ఉంది కదా. అనుమానం ఇస్తే ఇంటికి పంపించేసింటే అయిపోయింది కదా, మా బతికేదో మేము బతుకుతుంటే కదా, ఇన్ని రోజులు పెట్టుకొని ఇప్పుడు ఎందుకు చంపేసిండ్రు అని అడుగుతున్నాడు. పైనుంచి ఈ లింగ ఎవరైతే అన్న ఉన్నాడో ఆ మాట అన్న తర్వాత, మాకు దిక్కు లేదు కదా అన్న తర్వాత, గణేష్ అనేటోడు ఒక పేపర్ బయటికి రిలీజ్ చేసిండు. ఈ పేపర్లో ఉన్న విషయాలను నేను 2-3 విషయాలు మీ ముందర పెడుతున్నా. మీరు దయచేసి సీరియస్గా ఆలోచించండి. మేమే చంపినాము ఎందుకంటే ఆయన ఇన్ఫార్మర్ కనుక కోవర్ట్గా మారిపోయింది ఆ పిల్ల, వాడి తమ్మునితో ఇది చేసింది, మా సమాచారం అంతా లీకేజ్ చేసింది కనుక మాకు చంపక తప్పలేదు, చంపినామని చెప్పారు. మేమే చంపినామని చెప్పారు, బాజప్తా ప్రకటన చేశారు. చేసి మళ్ళీ ఏమంటారంటే ఈ మరణానికి పోలీసులే బాధ్యత వహించాలి అంటుండు. వీడు చంపుతాడంట, వాడు బాధ్యత వహించాలంట. నేను చిన్నప్పుడు తొండి అని అంటుంటుంది. అట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. చూడు మావోలు ఎట్లా మాట్లాడతారు చూడండి. నేను TV9 V6 పెద్ద పెద్ద ఛానళ్ళు కదా మీరు వినండి. దీని మీద ఎందుకు మీ కెమెరాలు ఏం చేస్తున్నాయి? దళిత పిల్ల అని మాట్లాడరా మీరు? కనుక మేము చంపినాము అని చెప్తావు. ఈ మరణానికి బాధ్యులు ఎవరంటే
పోలీసులు అని చెప్తున్నారు. కోవర్ట్గా మారానని రాధనే అంగీకరించిందంట. మేము కాదు, రాధనే అంగీకరించింది. కనుక ఇప్పుడు మీరు వచ్చి బంధువులు చుట్టాలు వచ్చి కులము జెండరు ఇవన్నీ అడ్డం పెట్టుకోకండి. పోలీసులు కూడా ఇవన్నీ అడ్డం పెట్టి మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కులం పేరు మీద, జెండర్ పేరు మీద, మహిళ అనే పేరు మీద. అంతేకాదు, ప్లీజ్ బాగా వినండి, సమస్యను ప్రజా సంఘాలు హక్కుల సంఘాలపైకి ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. చూడండి మా వాళ్ళు ఏమంటున్నారు, సమస్యను ప్రజా సంఘాల మీద హక్కుల సంఘాల మీద ఎక్కువ పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారంట పోలీసులు. అంటే ఈ ప్రజా సంఘాలు సంధ్యాలు, సంగీతాలు, గీతాలు ఏమో ఉన్నాయి కదా, దేవీలు, తర్వాత ఆయన ఎవరు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసింలు మాదిగల గురించి మాట్లాడతాడు. మాదిగ పిల్ల, ఈ పిల్ల ఏడున్నాడు, కాసిం ఏడున్నాడు, హరగోపాల్ ఏడున్నాడు, ఈయన ప్రొఫెసర్ శంకరు మడతపెట్టి నాలుక అక్కడ ఇక్కడ చేసి మాట్లాడుతుంటాడు వాళ్ళ వైపే. ఇప్పుడు ఏడున్నాడు, దీని మీద మాట్లాడలేదు, ఇంతవరకు కూడా మాట్లాడాడు. సాయిబాబాను వస్తే ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకుంటూ కూర్చున్నారు. ఆయన కాలు లేదు పేరు లేదు అని లేని దీన్ని ఏమంటాము సింపతిని పిండుకుంటున్నారు. ఆయన లేని కాలం చూపించి సింపతిని పొందనికే ప్రయత్నం చేస్తున్నారు. వరవర్రావు వృద్ధాప్యం చూపించి సింపతిని పిండుకుంటున్నారు. కానీ ఈ అమ్మాయి గురించి మాట్లాడతలేరు. కనుక మీరు గణేష్ ఏమంటున్నాడంటే, పోలీసు వాళ్ళు అనవసరంగా ప్రజా సంఘాలను హక్కుల సంఘాలను నిందిస్తున్నారు, వాళ్ళని బదలాం చేస్తున్నారు. వీళ్ళంతా ఎవడు బయటికి వస్తలేడు, మాట్లాడతలేడు. సోకాళ్ళు సంఘాలన్నీ కూడా ఏడ శవం వస్తే బొయ్య నురికిపోయి ఎర్ర జెండా పాటలు పాటలు ఎక్కడ దాపెట్టుకున్నారు. నీ జెండా కోసం పానం ఇచ్చింది కదా ఆ పిల్ల, ఏడ దాపెట్టుకున్నారు. సంతాప సభ పెట్టారా సిగ్గులేనోళ్ళు మీరు? ఆ పిల్ల ప్రాణం తీసింది, ఆ పిల్లను ఇంటికి వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఒక సంతాప సభ పెట్టారా అని అడుగుతున్నా నేను. నిత్యము దళిత ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడే పోలీసులకు రాధ కులం గురించి మాట్లాడే అర్హత లేదంట. పోలీసు వాళ్ళని నిందిస్తున్నారు ఇక్కడ. అంటే వాళ్ళే మాట్లాడాలి, మళ్ళా సంపుతే కూడా వాళ్ళే మాట్లాడాలి, ఇంకెవడు మాట్లాడకూడదు. ఇంకో విషయం చూడండి, భద్రతా దళాలు కారణంగానే మేము శవాన్ని అడవిలో ధైర్యంగా మేము ఏఓబి దాటి తెలంగాణ బార్డర్కి వచ్చి మేము అక్కడ పెట్టిపోయినాము. మేము అవమానం చేయలేదు. ఈ పిల్లాడు ప్రశ్నించాడు, శవాన్ని ఆడ పడేసిపోయినారు అంటే, నో మేము ఎంతో ధైర్యంగా. ఏంది నీ ధైర్యం? చంపేసి శవాన్ని భారతదేశంలో చివరి సంస్కారం ఏదైతే చేయాలనో గంటలలో చేస్తాం. మనం చస్తే శవానికి మర్యాద చేసి పంపిస్తాం. తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి దిక్కులేని పిల్లని, దానికి ఏం చెప్తాడు వాడు? మేము ఎంతో ధైర్యం చేసి. నీ ధైర్యం ఎవరికి కావాలి? ఏంది చీకటి వ్యవహారాలు మీవన్నీ అర్ధరాత్రి తెచ్చి గడబెట్టిపోనికే ఉంటుంది. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మరి చంపినప్పుడు పెట్టాలి కదా మర్యాదగా. ప్యాంటు కూడా వీకి పెట్టినావు గాడిద కొడుక, దానికి జవాబు చెప్పు. భద్రత కారణంగా మేము అట్లా పెట్టిపోయినాం. పీడిత వర్గాల సమస్యల పరిష్కారం కోసమే రాధవ విప్లవ పంతా ఎన్నుకున్నది. ఇది చూడండి, ఈ మాటలు చూడండి ఎట్లుంటాయి, వంకర టింకర మాటలు. పీడిత ప్రజల వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకే విప్లవ పంతాను ఎంచుకున్నదంట రాధ. ఇక లాస్ట్ విషయము, విప్లవ పోరాటాన్ని, విప్లవ రాజకీయాన్ని, సరైన విప్లవ పంతాను బోధించి వర్గ పోరాట ఆచరణలోకి మేము ఆమెను తీసుకురాగలిగినాం. ఆమెను తీసుకొచ్చినాము, మా పార్టీలో చేర్చుకున్నాము. కనుక మా సిద్ధాంతాన్ని ఆమె అంగీకరించి వచ్చింది అని నేను ఇంత మాట చెప్తున్నావు కదా, మంచిదే. ఇప్పుడు నేను చెప్తే కదా భాషకు వీళ్ళందరికీ మేము అవే చెప్పినాం, మా పంతా మేము చెప్పినాం కదా, చెప్తే వచ్చిండ్రు పిల్లలు. అయితే అసంతృప్తి వస్తే ఇక్కడ బాగలేదు, అంత వ్యవహారం ఎట్లుంది, మురళీ సార్ మాటలు చెప్తాడు, చేతలు ఇట్లున్నాయి అనిపిస్తే వెళ్ళిపోతాడు, ఎవరికి చెప్పడు కూడా చెప్పాడు.
కదా, నేను కొద్దిగా గౌరవం ఉంటే ఉంటాడు. నేను అడుగుతున్నాను ఇక్కడ, విప్లవ పార్టీలను అందరినీ అడుగుతున్నా, నువ్వు తీసుకుపోవడంలో అమ్మాయిని కన్విన్స్ చేసి ఒప్పించి తీసుకుపోయావు అడవుల్లోకి, నో ప్రాబ్లం. అక్కడేదో మా అమ్మాయి విప్లవ వీర వనిత అయ్యిందని తల్లిదండ్రులు కూడా అనుకున్నారు. పోయింది, అంత మంచిగా ఉంది. 6 ఏళ్ళ తర్వాత బాగలేదు అనుకుంటే అంతే మర్యాదగా ఆమెను మీరు పంపించాలని నేను అంటున్నా. కామన్ మ్యాన్ అందరిని అడుగుతున్నా నేను, ఆ పిల్లని ఇంటికి పంపియాలన్నా లేదా? అలా కాకపోతే ఆ అమ్మాయి ద్రోహం చేసింది, ఏదైనా చేసింది అంటే మీ సిద్ధాంతము పోలీసులు మాయమాటలు చెప్పి ఆ పిల్లగాని కన్విన్స్ చేసి ఆమె దగ్గర సమాచారం తీసుకుంటున్నారు. పోలీసుల మాటలే మంచిగా అనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ అమ్మాయికి. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో పోలీసుల మాటలే కరెక్ట్ అనిపిస్తుంది. చట్టము కరెక్టు, పోలీసులు కరెక్టు, ఈ ప్రజాస్వామ్యం కరెక్టు, ఈ రాజ్యాంగం కరెక్టు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే మనకు మార్గం అని ఆ పిల్ల అనుకున్నది. అందుకే మీతో విభేదిస్తుంది. మీరు ఆమెను కన్విన్స్ చేయలేకపోయారు, కన్విన్స్ చేయలేక చంపారు. హంతకులు మీరు. ఇది కదా విషయం, ఈరోజు చర్చ జరగాల్సింది. అందుకే నేను ప్రజలను అందరినీ కూడా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ విప్లవ పంథ అనేది ఒక దుర్మార్గమైన పంథ. రాధ ఎలా ఆలోచించిందో మనం కూడా అట్లనే ఆలోచించాలి. ఇది ఈ దేశానికి కూడు పెట్టలేదు, ఎవరికి ఇంత గుడ్డ పెట్టలేదు, ఎవరిని మంచిగా చేయలేదు. అమెరికాలో బాగుంది అంతా అనుకుంటే మన పిల్లలు పోయి అమెరికాలో చదువుకుంటున్నారు, ఆన్నే సెటిల్ అవుతున్నారు. ఇంకేడైనా భూమి మీద బాగుంది, స్వర్గం ఉంది అంటే ఆడికి పోతున్నారు. మరి మీది ఏడన్నా స్వర్గం ఉంటే చెప్పండి, మేము పోతాం కదా. మీరు ఇంతవరకు మీ పరిపాలన చేసి మీ విప్లవ పంతాలో సమాజాన్ని భూమి మీద ఎక్కడన్నా ఉంది అంటే మేము పోతాం కదా, అందరం పోతాం కదా, ఇండియాను వదిలిపెట్టిపోతాం కదా. 60 ఏళ్లలో మీరు ఏదైనా చేసింది ఉంటే చెప్పండి. ఇంకా ఏదో చేస్తాం అని ముచ్చట ఎన్ని రోజులు చెప్తారు మీరు? ఇక్కడ అంతా బాగుందని నేనేం అంటలేను, ఇక్కడ సమస్యలు ఉన్నాయి. కానీ డెమోక్రసీ ఒక్కటే దిక్కు, మనకు రాజ్యాంగం ఒక్కటే దిక్కు. రాహుల్ గాంధీ చెప్పిండు, నేను కాదు. ఈ రాజ్యాంగం లేకపోతే నడవదు అని అంటున్నారు. ఆ రాజ్యాంగం, ఆ రాహుల్ గాంధీ కొరకు మీరు వెనకాల పనిచేస్తున్నారు, మాకు తెలియదు. కనుక ప్రజలందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది, అడ్డంగా నిలదీయాల్సిన సమయం వచ్చింది. వాళ్ళ కొరకు సన్నాయి నొప్పులు మాట్లాడే వాళ్ళు ఎవడెవడున్నాడో మేధావులు అనేవాడు మీడియా ముందరికి వస్తే గల్లవట్టి ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. రాధ గురించి, రాధ లాంటి అమాయకుల పిల్లల గురించి, దళితుల, నిమ్న వర్గాల, ఆదివాసీల పిల్లల యొక్క జీవితాల గురించి మనం ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఈ వేదిక ఉన్నదే దాని కొరకు. ఇదేది దళిత ఐక్య వేదిక ఏంటి అంటే, ఇది ఒక పౌర సమాజం. ఇది పౌర సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, పౌర హక్కుల సంఘాలను ప్రశ్నిస్తుంది. మా ప్రశ్నలకు జవాబులు చెప్పండి. కమాన్, మీరు బయటికి రాండి, ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాండి, మా ప్రశ్నలకు జవాబులు చెప్పండి, మమ్మల్ని కన్విన్స్ చేయండి. దళిత నిమ్న వర్గాల పిల్లలకు అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా, మోసపోకండి. మీరు ఈ దుర్మార్గుల చేతిలో మీరు పడకండి. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే మనకు దిక్కు. బాగా చదువుకోవాల్సిందే మనం. ఈ మాయ మాటలకు, ఈ తుపాకీలకు, ఈ గొట్టం ద్వారా వచ్చేది పొగ మాత్రమే, రాజ్యం కాదు వచ్చేది. 70 ఏళ్లలో వాళ్ళు సాధించింది పొగ సాధించారు. రాజ్యం తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అని అంటున్నాడు కదా. ఏ రాజ్యాధికారం రాలేదు. కనుక ఈ భ్రమల్లో మనం ఉండకూడదు. ఈ భ్రమల నుంచి మనం బయటపడాలి, ప్రశ్నించాలి. అడ్డం వచ్చిన ప్రతి మేధావిని మనం ప్రశ్నించాలి. ఈ బిగ్ మీడియా ఉంది కదా, బిగ్ మీడియాను మనం ప్రశ్నించాలి. ఎందుకు మీరు సెలెక్టివ్గా సైలెంట్ అయిపోతారు? సెలెక్టివ్గా మోడీ చాలా సెలెక్టివ్గా సైలెంట్గా ఉంటాడు. మణిపూర్ మీద మాట్లాడు, ఇదే నాగేశ్వరరావు అంటుంటాడు కదా. మరి నువ్వు ఎందుకు సెలెక్టివ్గా నోరు మూసుకున్నావు రాధిక విషయంలో? ఎన్ని విషయాలు చెప్పాలి? నువ్వు సెలెక్టివ్గా నోరు మూసుకునే విషయాలు నేను చెప్పాలా? మీరందరూ అంతే, సోకాల్డ్ మేధావులు, ముసుగు వీరులు వీళ్ళంతా కూడా. ఈ ముసుగు వీరులు నేను ఎందుకు అంటున్నా అంటే, వీళ్ళందరూ కమ్యూనిస్టులు. ధైర్యంగా గల్లా అయిపోయి నేను కమ్యూనిస్టును అని చెప్పుకోలేరు.
ఎందుకంటే ఈ మార్కెట్లో కమ్యూనిజానికి సేల్స్ లేవు. మేధావులు అని అనుకుంటారు, లేకపోతే జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు, ఇంకో తోక పెట్టుకుంటారు, కానీ ఎవడు కూడా నేను కమ్యూనిస్టు అని ధైర్యంగా చెప్పలేడు. సో ఇలాంటి ఒక మోసపూరితమైనటువంటి వాతావరణం ఉంది. దళిత నిమ్న వర్గాల పిల్లలందరూ కూడా అలర్ట్ కావాల్సిన సమయం ఇది. రాధ హత్య మన భవిష్యత్తు బాటను సరిదిద్దుకోవడానికి వచ్చిన అవకాశము. రాధ హత్య ఊరికే పోదు, ఈ సమాజంలో గొప్ప మార్పు, ఒక దశ నిర్మాణం చేస్తుంది. చర్చను మనం కంటిన్యూ చేద్దాం. దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది డిస్కషన్, ఇట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్. థ్యాంక్ యూ.